ధనము. ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు. డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పలా. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా. డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా? తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది. ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలెంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది. ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే, రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికేలు తనసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు? నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు, ఇదేమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం విటుగా జేబుకి చిల్లున్న లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బా నిన్ను పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు. భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు. ఈ భూమండలాన్నంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు. రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది, ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బుంది, వాడు కించిత్ కూడా పాడవలేదు. వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది, నాది కాదు, ఈశ్వరుడిదన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణమైపోతోంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి? సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోందంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి, అత్తేరి నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు.
సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు. రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. శంకర, నేను పశువుని, నువ్వు పశుపతివి. నేను పాడైపోతే నిన్నంటారు. పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు. కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే, నేను పశువుని, నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచితుర. నాకేమొచ్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి మీద తిరిగారు. అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? ఒక్కొక్కసారి కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటి పాండురంగారావు గారని మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన. ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని, అది కంపల్సరీ పేపర్, అన్ని కోర్సుల వాళ్ళు చదవాలి. ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి. ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం, అంత బాగా మాట్లాడేవారు ఆయన. ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు. ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయింది. ఆయన అన్నాడు, నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం. ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు. ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని, చాలా బాగా చెప్పావోయ్ అన్నాడు. ఎవరు ఏమిటి మీకు అనవసరం, నాకు అనవసరం. నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయా? ఎంతకని గుర్తుంటాయి? ఎప్పుడో చదువుకున్న చదువు. కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, చాలా తెలుసు అన్నాడు అనుకోండి, ఆయన్నో గ్రంథాలయంలోకి తీసుకెళ్లి నించోపెట్టి, ఇందులో మీరు చదివినవక్కర్లేదు, ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలరా? అయితే ఎవరైనా చెప్పగలరా? ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు. అవన్నీ చదవడానికి, చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి? ఏం తెలుసునని తెలుసు అంటాం. చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు అహంకరించడానికి ఏముంది? మిడిమిడి జ్ఞానం అంటారు. నా బోటిగాడు ఉంటాడే, ఏదో ఓ పద్యం ఓ శ్లోకం నేర్చుకుని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ ఉంటాడు. అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు. నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి, నాకేమొచ్చండి, మహాతల్లి పరదేవత ఆవిడ పలికించిందంతే. నేను చేసింది, నేను నేర్చుకున్నది, నేను సాధించినది ఏమీ లేదంటాడు. అది వినయం. అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు. నాకేం తెలియదండి అన్ననాడు, అయ్య బాబోయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా? అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలిసిన్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది. అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది. చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే
పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతి శాస్త్రం నేర్పేవారు, నీతి శాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊంచుకునేవాడు. లేకపోతే ఏమైపోతుంది, ఈ చదువే రేపొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయం చేస్తుంది. ఒక 10వ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు, ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు, సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు. నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు వెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతుంది? అప్పుడు భద్రం పోలా. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు రామాయణం బాలకాండలో. ఎంత చదువుకున్నావో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి. అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి, అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది. అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కాని, నీ లక్ష్మీ కటాక్షము కాని, నీ వంశము కాని ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి. ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి. యువతలవాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో, నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి, స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటుంది. అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు? తనకి తాను పరిశీలించుకోవాలి. ఏది పరిశీలించాలంటే దంభమున ఎందు ప్రవేశించినదా, ఇది చాలా చాలా అవసరం. నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా, నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా? నిజంగా నేను పెద్దల పేరెత్తేటప్పటికి గౌరవంగా మాట్లాడగలనా? గౌరవంగా నోటితో మాట్లాడడం కాదు, నిజంగా నేను ఆ గౌరవాన్ని చూపించగలనా? నేను నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబడగలనా? నాకున్న డబ్బు నాది కాదు గొప్ప, నేను సంపాదించగలిగిన ప్రజ్ఞ అయితే ఇలా లోకంలో ఎందరో సంపాదిద్దరు. యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి పుర్రె మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక, సృష్టికర్త యొక్క తల్లి కనుక, అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ వాడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబొమ పైకెత్తిందనుకోండి, ఓ అని ఇలా కనుబొమ పైకెత్తితే యద్భ్రూభంగాః ప్రమాణం, ఆవిడ కనుబొమ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడవుతున్నాడు. యవ్వని వాకిట ఇభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటుంది ద్రౌపదీదేవి భారతంలోని. ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ రేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు? అయితే ధర్మరాజు పాడవడానికి పనికొచ్చింది ఐశ్వర్యం? పనికి రాలేదుగా. ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికులికి పడ్డాడు? ఏం ఉలికి పడలేదుగా. లేనినాడు బెంగెట్టుకున్నాడా? మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు తీసుకెళ్లి మళ్ళీ హిమవత్ పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు. ఇస్తే దాచుకున్నాడా? అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టేశాడు. అందుకే
ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించిందనుకోండి, అది చాలా ప్రమాదహేతు, ఎదుటివాడు కూడా పట్టుకోలేడు. ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనపడుతూ ఉంటాడు పైకి. ఎలా తెలుసుకుంటారండి? సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అనే అనుకుంటారు కదా. ఒక కొంగ ఉందనుకోండి, ఓ సరోవరం పక్కన నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, సాధారణంగా తెల్లగా ఉంటుంది. కొంగ జపం అంటారు. అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, లోపల జీవుడెవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకుని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం. అది నిజానికి సంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది. చేప నీళ్లలోంచి ఇలా వచ్చిందనుకోండి, చటుక్కున తిరిగి సంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి తినేస్తుంది. నిలబడింది ఒంటికాల మీద, ఒళ్ళంతా తెలుపు, చూస్తే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది. లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన. దంభము అంటారు. పైకి కనపడినట్టు లోపల లేడు. ఎంత రంగు పట్టుబట్ట కట్టి, ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మాననప్పుడు దంభం కాదు. లోపల బుద్ధి పోలేదు. పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పాము చచ్చిందా? లోపల కొట్టాలి. గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే, అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో, కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. అనుకున్నారేమో పాపం, అంతే, అంతవరకే. కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా, పాడైపోవట్లా. కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు, ఏమీ పాడవడు. ఉత్తమ వంశంలో పుట్టా, అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు. సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమి పాడవడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి, ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి, తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, చాలా గొప్ప పడగ నాగుపాముది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులు ఎంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా. చదువు అవతల వారు ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్, రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు. అంతేగాని నీకేం తెలుసు రామాయణం, నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే. అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారు ఆయన. సరస్వతీ కటాక్షం నీకు వినయం ఇచ్చిన నాడు ఏమి నిన్ను పాడు చేయదు, ఇంకా వృద్ధిలోకి వస్తావు. అహంకారం ఇచ్చిన నాడు పతనమైపోతావు. లక్ష్మీ కటాక్షము నీకు జన్మతః ఉండని, మధ్యలో కలిసి రాని, న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది, అది నిన్నేం పాడు చేయదు. దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు. ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ 3 ఉండడం తప్పు కాదు. పరిణతి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు. అథవా మీరిటి తిప్పి ఆలోచించండి, ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలప్పుడు? ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి? ఏం చేయలే. దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి? సర్వనాశనం చేస్తున్నాయా? ఆ వంశంలో పుట్టబట్టి కదూ నేను యువరాజుని, నాకే రాజ్యం కావాలి, ధర్మరాజు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి.
అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూదంలో ఓడిపోయిన ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అది మాయాజూదం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టినవాడు వంశభ్రష్టత్వానికి కారణమయ్యాడు. సరస్వతీ కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని, నా దగ్గర విలువిద్యుంది, నా దగ్గర విలువిద్యుంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడు చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణితి లేకుండా అవి నీ దగ్గరుంటే పాడు చేస్తాయి. పరిణితి ఉంటే ఈ మూడు నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదం బొనరించును, సజ్జనులైన వారి కడకొవయును వినయం ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఇవే ఒకడికి వినయాన్ని తెచ్చేయి, ఒకడికి అహంకారాన్ని తెచ్చేయి. బాగా అర్థం చేసుకో, నీ మనసుని శుద్ధి చేసుకో. కాబట్టి ఇవాళ అథవా విదురుడు మాట్లాడినటువంటి ఈ 2 పద్యాల్లోనూ కూడా మన మనసుని చాలా సంస్కారవంతంగా ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం, 1 ప్రేమ కలిగిన వారి మాట వినడం, 2 మనకి కలిగిన దాని వల్ల పాడైపోకుండా మనని మనం నిలబెట్టుకోవడానికి మనశ్శుద్ధిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవడం. ఈ 2టిని ప్రస్తావన చేశాడు. ఇది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా